హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈఆర్ఎంని. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. ఎందుకో తెలుసా? నేను ఎక్కడున్నాను చూడండి. ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఇండియా వస్తున్నాను. కాకపోతే నేను ఒక్కదాన్నే వస్తున్నాను. అండ్ ఫస్ట్ టైం నేను ఒక్కదాన్నే జర్నీ చేయడం, అది కూడా ఇంత దూరం, ఇన్ని వేల కిలోమీటర్లు నేను ఎలా రాబోతున్నానో చూసేద్దాం. నాకైతే ఇంకా ఫ్లైట్కి ఒక 1.5 అవర్ నుండి 2 అవర్స్ టైం ఉంది. ఈలోపు మనం ఇక్కడ ఏదైనా చూద్దాము అని చెప్పేసి అలా చూస్తూ ఉన్నాను. చూసేద్దాం. ఫుడ్ కానీ షాపింగ్ కానీ ప్రతి ఒక్కటి ఇక్కడే చేసుకోవచ్చు అనమాట. వీళ్ళంతా కూడా ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళే. మనలాగా చాలామంది ఉంటారు కదా. బుక్స్ చూడండి, ఇక్కడ చాలా ఎక్కువగా బుక్స్ చదువుతూ ఉంటారు. మనందరికీ తెలిసిందేదే, అమ్మాయిలకి ఎక్కడికి వెళ్ళినా కూడా కాస్ట్యూమ్స్ ఇంకా యాక్సెసరీస్ అవే ఇష్టంగా ఉంటాయి. అయితే నేను ఇక్కడ చూస్తున్నాను చిన్న చిన్న చైన్స్ అంతా కూడా. చిన్నపిల్లలకి ఫ్రాక్స్ జస్ట్ 19 పౌండ్స్ అంతే. బయట నుండి వస్తున్నామంటే మన ఇంట్లో ఉన్న చిన్నపిల్లలందరూ కూడా మనకి ఏం తెస్తారా అనేసి చూస్తుంటారు కదా. అయితే నేనైతే మా ఇంట్లో ఉన్న చిన్నపిల్లల కోసం లండన్ బస్ చూడడానికి వచ్చాను. ఇక్కడైతే చాలా చాలా ఉన్నాయి, డిఫరెంట్గా ఎప్పటికీ గుర్తుండేలాగా. లండన్ బస్ తీసుకుంటున్నాను. బస్ తీసుకోవడానికి వచ్చాను. బట్ నాకు ఇక్కడ పెయింటింగ్ బుక్స్ అలా చాలా బాగా నచ్చాయి. పిల్లలకి ఇలాంటి గిఫ్ట్స్ ఇస్తే చాలా బాగుంటుంది అనిపించింది. సో ఇంకా నేను ఈ బుక్స్ అయితే తీసేసుకున్నాను. చాలా కొత్తగా ఉంది నాకు. ఫస్ట్ టైం నేను షాపింగ్ చేయడమే చాలా తక్కువ. అలాంటిది చిన్నపిల్లల కోసం షాపింగ్స్ అంటే అసలు చాలా కష్టం అనుకున్నా. బట్ ఇక్కడ చూసిన తర్వాత నాకు చాలా ఈజీ అనిపించింది. ఇక్కడ అన్నీ కూడా టూ మచ్ ఆఫ్ కాస్ట్. బట్ షాప్కి వెళ్ళినప్పుడు ఆ బుక్స్, ఆ పెయింటింగ్స్, ఇంకా బస్సు, అలా హుండీలు ఇలాంటివి చూసినప్పుడు ఓకే పెట్టినా కూడా పర్లేదు అనేసి అనిపించింది నాకు. చాలా హ్యాపీగా ఉంది ఇండియాకి వెళ్తున్నందుకు. ఇదే లైన్లో వచ్చేటప్పుడు అసలు నాకేం సంబంధం లేదు అన్నట్టు మా ఆయన్ని ఫాలో అయిపోతూ వచ్చేసాను. బట్ ఇప్పుడు నేను ఒక్కదాన్ని వెళ్ళేటప్పుడు మాత్రం అన్నీ చూసుకుంటూ చాలా జాగ్రత్తగా మిస్ అయిపోతానేమో అనే భయంతో టెన్షన్ పడుతూ వెళ్తున్నాను. కావాలంటే అవి తీసుకోవచ్చు. నాదైతే B39. నేను వెళ్తూ ఉన్నా. కింద చాలా క్రౌడీగా ఉండింది, ఇక్కడైతే కొంచెం కామ్గా ఉంది. ఫ్లైట్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంకొక 1 అవర్లో ఫ్లైట్ అయితే ఎక్కేస్తాము. ఇట్స్ టైమ్ టు ఫ్లై. వచ్చేసాము. ఆ లాస్ట్లో నా సీట్. ఇప్పుడు నేను లాస్ట్కి వెళ్ళాలి.
సౌండ్ వచ్చింది విన్నారు కదా ఇంకా స్టార్ట్ అవుతుంది. మనం చూద్దాం ఎలా జరుగుతుందో ఫ్లైట్ జర్నీ. ఇచ్చారు ఇప్పుడే. యాక్చువల్లీ మనకు 4 టైప్స్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది, మనకు నచ్చింది తీసుకోవచ్చు. నేనైతే ఫ్రూట్స్ తీసుకున్నా. ఇదైతే వాటర్ మిలన్, ఇంకా పైనాపిల్, ఇది వచ్చి ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ ప్యూర్ అంట. ఇది చూసారా వాటర్, మినరల్ వాటర్. ఇది వచ్చి సైడ్ అనమాట. మనకు పపాయ కొంచెం, పైనాపిల్ కొంచెం, మస్క్ మిలన్ కొంచెం. సో ఇవి స్పూన్స్, స్పోక్స్. ల్యాండ్ అయిపోయి, ఇమిగ్రేషన్ అయిపోయి, లగేజ్ అయితే తీసుకొని నేను ఇప్పుడే బయట వస్తున్నాను. మా ఇంట్లో వాళ్ళు కూడా వచ్చారంట. చూద్దాం ఎవరెవరు వచ్చారు, ఎలా రియాక్ట్ అవుతారు అని చూద్దాం. జర్నీ అయితే నాకు చాలా బాగా జరిగింది, అంటే స్మూత్గా జరిగింది, ఏం ఇబ్బంది లేకుండా. మంచిగా 2 టైమ్స్ ఫుడ్స్ తిన్నాను. కాకపోతే మళ్ళీ కొంచెం కోల్డ్ వచ్చేసింది. వెళ్దాం. అయితే వచ్చేసారు, నేనైతే వెళ్తున్నాను. చూద్దాం. నేను ఇలా రాగానే అక్కడ నా కోసం వచ్చి వెయిట్ చేస్తున్నారు మా అన్న. ఎక్కడున్నారన్నా? హాయ్ చెప్పండి. అందరూ హాయ్ చెప్పండి మా ఆడియన్స్కి. అంత ఫుల్ ఖుషిగా ఉన్నారు. మరి మిగిలిన విషయాలు ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. అద్దమ్మా సౌజన్య వదిన కనిపించినారు. ఓకే.